హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి చూడండి, మనం బీట్రూట్తో ఎటువంటి కెమికల్స్ లేని న్యాచురల్గా ఉండే లిప్స్టిక్ని అయితే తయారు చేసి చూపిస్తాను. వీడియో చివరి దాకా చూడండి. అలాగే మీకు ఎలా ఉంది, నచ్చిందా లేదా అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చూడండి, ఫస్ట్ అయితే ఈ విధంగా మనమైతే పైన తొక్కుని అయితే తీసేసుకోవాలన్నమాట. ఒక బీట్రూట్ని నేనైతే ఒక బీట్రూట్తో చేస్తున్నాను. ఒక బీట్రూట్ మనం ఒక సంవత్సరం పాటు వాడుకోవచ్చు అనమాట. అదే మనం మార్కెట్లో కొన్నామనుకోండి, వాటిలో రకరకాల కెమికల్స్ వేసింటారు, పెదాలు కూడా పాడైపోతాయి. అలా కాకుండా ఈ విధంగా న్యాచురల్గా తయారు చేసుకోండి. పైన తొక్కు తీసిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఈ విధంగా ఈజీగా అయితే కట్ అవుతుంది అనమాట. కట్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు దీన్ని అయితే ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని దాంట్లో వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మనము జ్యూస్ చేసుకునేటప్పుడు ఎలా అయితే మెత్తగా పడతామో ఆ విధంగా అయితే పట్టేసుకొని, వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఇది నార్మల్గానే వాటర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది అనమాట. ఈ విధంగా మెత్తగా పట్టేసిన తర్వాత ఇప్పుడైతే ఈ విధంగా అంతా ఒక మూతది అన్ని తీసేసుకొని, మన ఇంట్లో ఏదైనా స్ట్రైనర్ ఉంటే దాంట్లో అయినా వడగట్టేసేయండి. జ్యూస్ వడగట్టేది ఉంటుంది కదా, లేదు అని అంటే ఇలా టీ ఫిల్టర్లోనైనా వేసేసి కొద్ది కొద్దిగా వేసేసుకుంటూ ఇలా మొత్తం అయితే దాంట్లో ఉండే జ్యూస్ అంతా ఇలా అయితే తీయండి. పైన ఇది తొక్క ఉంటుంది కదా, దాన్ని అయితే ఇంకా పడేసేసేయండి ఆ పిప్పిని. తర్వాత ఈ విధంగా ఇంకా న్యాచురల్గా ఉండే జ్యూస్ అయితే వచ్చేసింది అనమాట. దీంట్లో వాటర్ అనేది అస్సలు వేయలేదు. తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి ఈ విధంగా పోసేసుకొని దీన్ని అయితే ఇలా స్టవ్ పైన పెట్టేసుకొని వేడి చేయాలన్నమాట. ఎక్కువసేపు అవసరం లేదు, ఒక 2-3 మినిట్స్ వేడి చేసామంటే సరిపోతుంది. కొద్దిగా థిక్గా అనిపిస్తుంది అనమాట. అలా అనిపించిన తర్వాత ఇంకైతే స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేయదు, సిమ్లో కానీ లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకోండి. హై ఫ్లేమ్లో అయితే పెట్టద్దు. తర్వాత ఇలా ఒక 2-3 నిమిషాలు వేడి చేసిన తర్వాత ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట. ఇంకా తర్వాత ఇలా కొద్దిగా దగ్గరికి వచ్చినట్లు అనిపించినప్పుడు ఇంకా ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట. ఇది వేడిగా ఉండకూడదు, పూర్తిగా చల్లారాలి. చూడండి, పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక గిన్నెలోకి అయితే పోసేసుకోండి. ఒక గిన్నెలోకి పోసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలి అని అంటే, మన ఇంట్లో గ్లిజరిన్ అనేది ఉంటుంది కదా, చూడండి ఈ విధంగా గ్లిజరిన్ కానీ వ్యాజ్లిన్ కానీ ఏదైనా సరే ఈ విధంగా ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా తీసేసుకోండి. తర్వాత దీంట్లోనే ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి వేసుకోండి, లేదంటే నార్మల్ అయినా వేసేసుకోండి. ఇలా 1/2 టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వ్యాజ్లిన్ రెండు వేసేసేయండి. వ్యాజ్లిన్ అనేది మన పెదాలు పగలకుండా ఉంచుతుంది అనమాట. అలాగే మనము నెయ్యి వేయడం వల్ల మన పెదాలు అనేది చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి. అలాగే మంచి గ్లోగా కూడా ఉంటాయి అన్నమాట. తర్వాత విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయితే ఒకటి వేయండి. ఇది వేయడం వల్ల కూడా మన పెదాలకు అనేది అందం వస్తుంది అనమాట. ఈ విధంగా ఇంట్లోనే న్యాచురల్గా అయితే మనమైతే తయారు చేసుకోవచ్చు. ఇలా వేసేసి ఈ మూడింటిని బాగా కలిపేసేయాలన్నమాట. కలిపేసేసి చూడండి, ఫస్ట్ అయితే వ్యాజ్లిన్ నెయ్యి కలపడమే కొద్దిసేపు టైం పడుతుంది అనమాట. ఇంకా గ్లిజరిన్ అంటే ఇది ఈజీగా కలిసిపోతుంది. తర్వాత ఇలా రెడీ చేసుకున్న దాన్ని మనం ఏదైనా క్రీములు కొన్నప్పుడు, ఇలా కోల్డ్ క్రీములు కానీ మాయిశ్చరైజర్లు కానీ కొన్నప్పుడు ఇలాంటి బాక్స్ అయితే వస్తుంది కదా, దాన్ని వేస్ట్గా పడేయకుండా ఇలా పోసేసి పెట్టేసుకోండి. పెట్టేసి దీంట్లో ఇప్పుడైతే మూత టైట్గా పెట్టేసి దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 4-5 అవర్స్ పెట్టేసేయాలన్నమాట. 4-5 అవర్స్ పెట్టేసామంటే ఇది గడ్డగట్టిపోతుంది, మనకి న్యాచురల్గా లిప్స్టిక్ అయితే తయారవుతుంది. ఇంకా ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. తర్వాత ఇంకా 4-5 అవర్స్ తర్వాత కానీ, లేదంటే నైట్ చేసుకున్నారనుకొని మార్నింగ్ కానీ ఇలా తీసి చూడండి. ఇంకా చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. అసలు చూస్తుంటేనే కలర్ అయితే సూపర్గా ఉందన్నమాట. చూడండి, నేనైతే ఇలా ఫస్ట్ హ్యాండ్కి అయితే కొద్దిగా వేసి చూపిస్తున్నాను. ఎంత బాగుందో కదా, కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడైతే దీని అయితే మన పెదాలకు వేసేసుకున్నాం అనుకోండి, పెదాలు అనేది న్యాచురల్గా ఉంటాయి, ఎటువంటి కెమికల్స్ ఉండవు, పెదాలు కూడా స్మూత్గా ఉంటాయి. అలాగే మనకు వేసుకున్న కూడా చాలా బాగా అయితే కనిపిస్తుంది. తప్పకుండా ఎటువంటి కెమికల్స్ లేని న్యాచురల్గా తయారయ్యే ఇంట్లోనే లిప్స్టిక్ని అయితే తయారు చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.